విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు లేదు. అన్నదాతలపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు, దూషణలు, బెదిరింపులు. ఈయన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసు ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఏదో ఒక రకంగా వివాదాల్లో చిక్కుంటున్నాడు. స్వయాన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే నిరసన వ్యక్తం చేస్తున్నారు రోడ్ల మీదకి వచ్చి ఈయన వ్యవహార శైలిపైన. చిట్యాల మండలం హెడ్ క్వార్టర్లో మన మహిళలు రోడ్డు మీదకి వచ్చారు. లైంగిక వేధింపులు తట్టుకోలేకపోతున్నాం ఎమ్మెల్యే గారి, ఆయన పైన చర్య తీసుకోండి అని ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తూ రోడ్డు మీదకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ అన్నిటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తిరువూరు ఎమ్మెల్యే, ఆయన తిరువూరుకి ఎమ్మెల్యే ఉండగా ఇంకొక ఇన్ఛార్జిని పెట్టారు. మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ని పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జి పెట్టాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి పోయింది ఇప్పుడు అక్కడ. ఆయన నిన్న కుక్కల కన్నా విశ్వాసం ఉంటుంది కానీ రైతులకు ఉండదు, నేను ఎన్నో చేసిన, కోట్ల రూపాయల ఖర్చులు పెట్టి కాలువలు బాగు చేసిన, ఇది చేసిన, నీళ్ళు వచ్చేటట్టు చేసిన, వాళ్ళకి సర్వీస్ చేసిన, కానీ వాళ్ళకి విశ్వాసం లేదు, నా మీద రివర్స్ అవుతుండ్రు, నన్ను చర్య తీసుకోవాలని కంప్లైంట్లు ఇచ్చేది రైతులే. అంటే మీనింగ్ ఏంటంటే ఆయన ఎస్సీలు అగ్రవర్ణాలని ఒక కాన్సెప్ట్లో మాట్లాడండి. అగ్రవర్ణాలకు సంబంధించిన రైతులు నా మీద కంప్లైంట్ చేస్తున్నారు, నాకు అధికారం ఉండటం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పి ఆయన చెబుతుంటే తెలుగుదేశం పార్టీ పంచాయతీది తిరువూరి ఎమ్మెల్యే. ఇది ఒక వార్త. ఇంకోటి, పరిహార పంపిణీ అస్తవ్యస్తం, బుడమేరు వరద బాధితులకు అందన సాయం, గుర్తింపుల వివక్ష, చాలామందికి సగానికి పైగా సాయం కోత, ఎన్యుమరేషన్లోని తీవ్ర లోపాలు, స్థానిక పరిస్థితులు తెలియక నష్టం అంచనాల తేడాలు, ఇళ్ళు వస్తువులు వాహనాలన్నీ దెబ్బతిన్న కొన్ని మాత్రమే నమోదు, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోతే ఫస్ట్ ఫ్లోర్ అని ధృవీకరణ, బాధితులు సచివాలయాలు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న ఫలితం శూన్యం, 2,65,000 కుటుంబాలు నెట మునిగితే 78,000 కుటుంబాలే గుర్తింపు, 400 కోట్లకు పైగా విరాళాలు వస్తే ఇచ్చింది మాత్రం 202 కోట్లే. పరిహారం, వరద బాధితులకు ఇచ్చే పరిహారం పంపిణీ అస్తవ్యస్తమైంది, పరిహాసమైంది ఒక రకంగా. ఎందుకు చెప్తున్నా అంటే దాదాపు 2,68,000 ఇళ్ళు మునిగినాయి, బాధితులు ఉన్నారని లెక్కలున్నాయి. కానీ మీరు ఇచ్చింది 78,000కి, అంటే దాదాపు 2 లక్షల మందిని గాయబు చేశారు. దీంట్లో కూడా ఒక ట్విస్ట్ అయింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా ఫస్ట్ ఫ్లోర్ మునిగి, అంటే గ్రౌండ్ ఫ్లోర్ మునిగితే 25,000 ఇస్తాం, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ పైన మునిగితే 10,000 ఇస్తాం అన్నాడు. ఎక్కడన్నా ఏం మునిగితే ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ మునిగాకనే ఫస్ట్ ఫ్లోర్ మునిగేది. కానీ లాజిక్ వీళ్ళు మర్చిపోయి, అంటే తగ్గించాలా, ఇచ్చే డబ్బులు తగ్గియాలి కాబట్టి అందరినీ సెకండ్ ఫ్లోర్ కింద కన్వర్ట్ చేశారు. ఏదో నామినల్గా ఫస్ట్ ఫ్లోర్ కింద ఏది గ్రౌండ్ ఫ్లోర్ కింద కన్సిడర్ చేశారు. అంటే గ్రౌండ్ ఫ్లోర్ మునక్కుండానే ఫస్ట్ ఫ్లోర్కి ఎట్లా పోయింది అనేది లాజిక్ ఉండాలి కదా. ప్రతి సెకండ్ ఫ్లోర్ మునిగిందంటే దాని కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నట్టే కదా. లేదు గ్రౌండ్ ఫ్లోర్ లేకుండా ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది అంటారట. మీరందరూ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, దానిపైన ఉన్నారు, గ్రౌండ్ ఫ్లోర్ అనేది లేదు. అంటే కింద బేస్ లేకుండా, గ్రౌండ్ ఫ్లోర్ లేకుండా ఫస్ట్ ఫ్లోర్ ఎట్లా వెళ్తుంది? ప్రతి ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నట్టే. కానీ అబద్ధం, యూటర్ను ఏదో ఒక రకంగా తగ్గియాలి. ఎందుకంటే 25,000 అన్నాడుగా, గ్రౌండ్ ఫ్లోర్కి 25,000 ఇచ్చే బదులు దాన్ని సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ చేస్తే ఇంకొక 2-3కి ఇవ్వచ్చు, లెక్క పెరిగిద్ది, డబ్బులు తగ్గుతాయి అనే దానికోసం ఆయన మొత్తాన్ని అయితే గ్రౌండ్ ఫ్లోర్ కింద చెప్పకుండా ఫస్ట్ ఫ్లోర్ కింద చెప్తుండట. 75,000 కుటుంబాలకి అది కూడా ఇస్తాడు. 400 కోట్లకు పైగా విరాళాలే వచ్చినాయట, దాంట్లో 202 కోట్లే పంపిణీ చేస్తాడు అనేది. పరిహారం అయితే పంపిణీ అస్తవ్యస్తంగా ఉంది, పరిహాసంగా ఉంది. ఇక దీన్ని దిక్కు మొక్కులేడు, దీని గురించి అసలు వార్త రాసినోడు లేడు. నిన్న అయ్యాల దీని గురించి ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, మిగతా పత్రికలలో దిశ పేపర్ కానీ ఎక్కడా కూడా దీని గురించి వార్త లేదు. కొన్ని వేల మంది రోడ్ల మీద తిరుగుతుంటే, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతుంటే దీని గురించి రాయకుండా చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ ఇచ్చేది, ఆయన ముంగున్నది, ఆయన నిలబడ్డది, ఆయన సూటు బూట్లతో కౌగులించుకుంది, ఆయన కారు దాగబోయి లూలు కంపెనీ అధినేతకి సెండాప్ ఇచ్చింది, వీటిని గురించి వేస్తాను. పవన్ కళ్యాణ్ గారు మెట్టు ఎక్కే ఫోటోలు, తిరుమల తిరుపతి దేవస్థానం, ఇదే వీళ్ళ గురించి ఎవరు రాయాలా, ఎవరు పట్టించుకోవాలా? మొన్నదాకా వరదలో మగ్గిపోయారు, ఇవాళ పరిహారం కోసం మగ్గిపోతాడు ఆఫీల్ చుట్టూ తిరిగి. వాళ్ళ గురించి రాసినోడు లేడు. ఎందుకు రాయరు? చంద్రబాబు నాయుడు గారు భజన. ఎందుకంటే ఆయనకి ఎక్కడా నెగిటివ్ ఇంపాక్ట్ పడద్దు, అంత మంచిది జరుగుతుందని చెప్పాలి. ఇది ఒక వార్త.